హలో ఆల్, ఇవాళ మీకు మసాలా దోశ హోటల్లో పెడతారు కదా, దోశ ఆలు కర్రీతో అలా అన్నమాట. హోటల్లో కంటే చాలా రుచిగా హైజెనిక్గా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే బంగాళదుంపలు తీసుకొని హాఫ్కి ఇలా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. నీళ్లు వేసి ఉప్పు వేసి ఉడికించుకోండి. ఎంత మెత్తగా అయితే ఆలు కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత తగినంత పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒకే ఒక టమాటో వేసుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, తరిగి ఉంచుకున్న బంగాళదుంప వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు బాగా కలుపుకొని మెత్తగా స్పూన్తోనే మనం మెత్తగా అనుకోవాలి. అలా అనుకుంటేనే దోశలో టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి చట్నీ కోసం మనం పుట్నాల పప్పు తీసుకుంటున్నాం. పప్పులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే రెండు ఆకులు పుదీనా, కొత్తిమీర అండ్ ఉప్పు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చట్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ద మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక చట్నీ చేసుకుంటామండి. ఈ చట్నీ వచ్చేసి రాయలసీమలో ఎక్కువ యూస్ చేస్తారు కారం దోశకి. మీరు ఉత్తి కారం దోశ వేసుకోవాలనుకున్న ఈ చట్నీ చేసుకోవచ్చు. దానికోసం ఆనియన్స్, పచ్చి కొబ్బరి కొంచెం వేసుకొని సాల్ట్, కారం ఎక్కువ పడుతుంది దీనికి, కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని చట్నీ రెడీ చేసేసి ఉంచుకోవాలన్నమాట మనం. సో ఈ చట్నీ దోశ మీద పూసుకుని తింటే అసలు ఇంకా వేరే ఏ చట్నీలు అవసరం లేదనుకోండి. ఇప్పుడు పాన్ మీద దోశ స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పిండి స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఉల్లిగడ్డ కారం, ఎర్ర కారం పూసేసుకొని తర్వాత ఇలా ఆలు కర్రీ స్టఫ్ చేసేసుకొని ఇలా దోశని తుంచుకొని చట్నీలో డిప్ చేసేసుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మా వారికి చాలా చాలా ఇష్టం, అందుకే చేశా. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.